పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ బి సహదేవరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మారుటేరు. ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం ఏమంటే రబీ వరిలో నారుమడి యాజమాన్యం గురించి చర్చించుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో రబీలో ముఖ్యంగా 8 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రకాల ఎంపిక గురించి చూసుకున్నట్లయితే 120 నుంచి 130 రోజుల కాలపరిమితి కలిగిన తినడానికి అనువైన మిక్కిలి సన్నగింజ రకాలను, తెగుళ్లను తట్టుకునే రకాలను, చేనుపై పడని రకాలను ఎంపిక చేసుకోవాలి. దాల్వా వరి రకాలు ఆయా ప్రాంతాల మార్కెట్ మరియు నీటి లభ్యత ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా NLR 3449, NLR 3354, విడుదలకు సిద్ధంగా ఉన్న MTU 1282, చిరుసంచుల పరిశీలనలో ఉన్నటువంటి NLR 3648, MTU 1426 మిక్కిలి సన్నగింజ రకాలు నాణ్యత కలిగి తిండికి కూడా అనుకూలంగా ఉండి ఆశాజనకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకాలను ఎంపిక చేసుకునేసి నారు పోసుకున్నట్లయితే రబీలో బాగుంటుంది. సో వరి నారు పోసుకునే టైం ఏమంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల స్వల్పకాలిక రకాలతో నారు పోసుకోవాలి. దాల్వా వరి కోత మార్చి నెలాఖరు నుండి ఏప్రిల్ మొదటి వారం పూర్తి చేసుకోవడం వలన ధాన్య మొక్క కావదు. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపలనే నారుమడి పోసుకున్నట్లయితే ఆ కోత అనేది మార్చి చివరి వారం నుంచి కానీ ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది. కాబట్టి మరలా కూడా అపరాలు కానీ లేదా పిల్లి పెసర కానీ పచ్చిరొట్ట పైర్లుగా వేసుకునేసి భూసారం పెంచుకునే దానికి వీలుగా ఉంటుంది. కాబట్టి సకాలంలో నారుమడి అనేది పోసుకోవాలి. అలాగే యథ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి రైతులు ముఖ్యంగా డిసెంబర్ 31 తేదీ లోపల వరిని విత్తుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నారుమడి అనేది జనవరి మొదటి వారంలో పూర్తయ్యేట్టుగా రైతులు చూసుకోవాలన్నమాట. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మామూలుగా నాట్లు వేసే పద్ధతిలో 20 కిలోలు ఒక ఎకరా విత్తనానికి సరిపోతుంది. అదే పొడి విత్తనము డ్రై డైరెక్ట్ సీడింగ్లో 25 నుంచి 30 కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది. మండి కట్టి వెదచల్లే పద్ధతిలో 12 నుంచి 15 కేజీలు విత్తనం అయితే సరిపోతుంది. గొర్రెతో విత్తే పద్ధతి అయితే 15 నుంచి 20 కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది. అదే యంత్రాలతో నాటే విధానం అయితే 12 నుంచి 15 కిలోలు. అదే బెంగాల్ నాట్లు చూసినట్లయితే 10 నుంచి 12 కిలోలు విత్తనము ఒక ఎకరాకి సరిపోతుంది. శ్రీ పద్ధతిలో అయితే 2 కిలోలు ఒక ఎకరాకే సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి అనేది పురుగులు కానీ తెగుళ్ళు కానీ నివారించడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పొడి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజాన్ని విత్తనాన్ని కలుపుకోవాలి. తడి విత్తనానికి 1 గ్రాము కార్బండిజంను 1 లీటర్ నీటిలో కలిపి మందు ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో దమ్ము చేసిన తర్వాత వెదజల్లు పద్ధతిలో విత్తనాన్ని పలుచగా పోసుకుని తర్వాత నీరును పూర్తిగా తీసివేయాలి. ముఖ్యంగా నిద్రావస్థ అనేది కొన్ని రకాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్లో కోసిన వరి రకాలకు వెంటనే నారు పోసే దానికి అప్పుడు కొంచెం నిద్రావస్థ అనేది ఉంటుంది. కాబట్టి ఆ నిద్రావస్థను తొలగించడానికి కొన్ని రకాల్లో ఈ సార్వాలో పండించిన రకాలను 6.3 ml గాఢ నత్రిక ఆమ్లాన్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని 24 గంటలు నానబెట్టి మండి కట్టిన తర్వాత నారుమడిలో చల్లుకున్నట్లయితే ఈ నిద్రావస్థ అనేది తొలగిపోయి మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ప్రధానంగా నారుమడి తయారీ ఏ విధంగా చేసుకోవాలంటే 1 ఎకరా నారుమడి నాటడానికి 5 సెంట్ల విస్తీర్ణంలో నారు పోసుకోవాలన్నమాట. అంటే నారుమడిని 1 వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసుకొని సదును చేసుకునేసి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట. తర్వాత ఎరువుల యాజమాన్యానికి వస్తే 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, అంటే విత్తనము చల్లే ముందు 2 కిలోల యూరియా, మరి 10 నుంచి 15 రోజుల తర్వాత పైపాటుగా 2 కిలోల యూరియాను చల్లుకోవాలి. విత్తనము వేసే ముందు ఆఖరి దుక్కిలో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 1.6 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను దుక్కిలో వేసుకోవాలి. ఇంకా చలి వాతావరణం ముఖ్యంగా నవంబర్ డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ చలి వాతావరణాన్ని నారు బాగా పెరగడానికి ఆఖరి దమ్ములో భాస్వరాన్ని ఇంకా రెట్టింపు చేసుకున్నట్లయితే, అంటే 12 కిలోలు ఆఖరి దమ్ములో సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే ఈ చలిని కూడా తట్టుకునేసి నారు బాగా ఎదుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ భాస్వరాన్ని రెట్టింపు స్థాయిలో వేసుకోవాలన్నమాట చలి వాతావరణం ఉండే ప్రాంతాల్లో. ఇంకా నారుమడిలో జింకు లోపం కూడా ఈ చలి వాతావరణానికి వస్తుంది. కాబట్టి ఈ జింకు లోపం గమనించినట్లయితే మనము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు.
ఇంకా కలుపు యాజమాన్యం, నారుమడిలో కలుపు అనేది వస్తుంది కాబట్టి నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపల పైరిజోసల్ఫాన్ ఎథైల్ 4 గ్రాములు 5 సెంట్లకు, లేకపోతే ప్రెటిలాక్లోర్ ప్లస్ శాప్నర్ 20 మిల్లీలీటర్లు 5 సెంట్లకు 1 కిలో పొడి ఇసుకలో కలుపుకొనేసి చల్లినట్లయితే కొంతవరకు కలుపును నివారించుకోవచ్చు. అదే విత్తిన తర్వాత పైపాటుగా ఈ గడ్డి జాతి మొక్కలు కానీ, వెడల్పాకు జాతి మొక్కలు కానీ, కలుపు మొక్కలు ఉన్నట్లయితే విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు బిస్పైర్బ్యాక్ సోడియం 5 మిల్లీలీటర్లు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసినట్లయితే కొంతవరకు కలుపును నివారించుకోవచ్చు. ఇంకా సస్యరక్షణ విషయానికి వస్తే నారులో కూడా నారు పీకడానికి వారం రోజులు ముందుగా 5 సెంట్ల నారుమడికి 800 గ్రాములు కార్బోఫురాన్ 3G గుళికలను చల్లడం వలన నాటిన 20 నుంచి 25 రోజుల వరకు కాండము తొలుసు పురుగు, ఉల్లికోడు మరియు ఆకుముడత వంటి పురుగులను ఆశించకుండా నివారించుకోవచ్చు. ఈ రబీలో చలి వాతావరణం ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున తెగుళ్ళు కూడా నివారించుకోండి. ఎక్కువగా అగ్గి తెగులు వస్తుంది కాబట్టి దాని నివారణకు లీటర్ నీటికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ లేదా ఐసోప్రో థయోనిల్ 1.5 మిల్లీలీటర్ల నీటికి కలిపేసి పిచికారీ చేసుకోవాలన్నమాట. సో ఇంకా కూడా ముఖ్యంగా పాటించాల్సిన ముఖ్య విషయాలు ఏమంటే ఈ రబీ వరి నారుమడి యాజమాన్యంలో సిఫారసు చేసిన రకాలు ఎంపిక చేసుకునేసి 21 రోజుల వయసు కలిగిన నారును ఉపయోగించి సకాలంలో నాట్లు పూర్తి చేసుకోవాలి. లేత వయసు ఉన్నటువంటి నాటును పైన నాటుకోవాలి. నాట్లు వేసే సమయంలో ఈ కొసలు తుంచి నాటడం వలన కాండం తొలుచు పురుగు గుడ్లను సముదాయాలను కూడా మనము నివారించుకోవచ్చు, పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. నారుమడులలో వెదజల్లే పొలాలలో నవంబర్ నుంచి డిసెంబర్ లోపల తుఫాను వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోయేదానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ సూచనలన్నీ పాటించి చేసుకున్నట్లయితే మంచి నారుమడిని పెంచుకోవచ్చు. సో ఈ పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.